హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. అమ్మవారి దగ్గర తీర్థం తీసుకొచ్చి బుజ్జమ్మ మీద చల్లసరికి ఒక్కసారిగా బుజ్జమ్మ కళ్ళు తెరుస్తుంది. బుజ్జమ్మ కళ్ళు తెరిచిందని చెప్పేసి చిన్ని ఇట్లా అందరు కలిసి సంతోషపడుతుండగా నేను బ్రతికానని చెప్పేసి బుజ్జమ్మ అంటుండగా, అవునత్తయ్య గారు మీరు బ్రతికారు, అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించాము, అందరికీ తగ్గిపోయింది, అందరూ కోలుకున్నారు అత్తయ్య గారు, ఇక నువ్వు ఈలోపు కోనేట్లో దిగి చనిపోవాలని నిర్ణయించుకున్నారు అత్తయ్య గారు అని చెప్పేసి అక్షర అంటుండగా, ఆ సమయంలో నాకు ఏం తెలియదేలమ్మా అని చెప్పేసి బుజ్జమ్మ అంటుంది. మీరు బాధపడకండి తల్లి, ఇక నేను బ్రతికాను కదా, అమ్మవారి దర్శించాలి తల్లి అని చెప్పేసి వెంటనే రండి అత్తయ్య గారు అని చెప్పేసి గుడి దగ్గరికి తీసుకొస్తుంది. అమ్మ మా ఊరిని బ్రతికించావు, మమ్మల్ని కాపాడవు తల్లి అని చెప్పేసి బుజ్జమ్మ అంటుంది. అన్నగారి మాట తేరింది, సంతోషం తల్లి అని చెప్పేసి అమ్మవారికి మొక్కుతుండగా పూజారి గారు మొత్తానికి ఊరికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏమో అష్ట కష్టాలు కానీ అమ్మవారిని తీసుకొస్తే ఒకరేమో ప్రాణాలు ఇవ్వాలని ఇక అలా సంకల్పంగా అమ్మవారికి ఊరి జనాలకి కట్టుబడ్డట్టుగా ప్రాణత్యాగం చేశారు. ఇలాంటి వాళ్ళు ఈ ఊర్లో పుట్టడం నిజంగా ఈ ఊరు చేసుకున్న అదృష్టం అమ్మ అని చెప్పేసి పూజారి అంటారు. అమ్మవారి విగ్రహాన్ని నగల్ని కాజేసిన వారిని వదిలిపెట్టకూడదు, వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి ఊరి వాళ్ళు అంటారు. చెప్పడం ఏంటి, ఆల్రెడీ అమ్మవారే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వదిలిపెట్టి ఉంటారు అని చెప్పేసి అక్షర అంటుంది. వాళ్ళ పతనం స్టార్ట్ అయి ఉంటుంది, అది కూడా మనం కళ్ళర చూస్తాం అని చెప్పేసి అక్షర అపర్ణ అమ్మవారి రూపంలో వచ్చి ముగ్గుని చితకబాతుంది. ఈ లోపు మాత్రం భూపతి, శృతి, నీలంబరి అసలు అక్షర అమ్మవారు అన్నప్పుడే పారిపోతే బాగుండేది అని చెప్పేసి అంటుండగా, అంతా నీ వల్లే భూపతి అని చెప్పేసి శృతి అంటుండగా, నా వల్లట సపోర్ట్ చేశారని నేను పెద్దగా వాగా, అంత మీ వల్ల అని చెప్పేసి భూపతి అంటుండగా, తన్నులు తిన్నాం కదా ఇంకా సరిపో ఉండదు, అమ్మవారు ఇక నాగదేవుడు వచ్చి కాటేసి చంపలేదు, సంతోషపడండి, అక్కడ మాత్రం అమ్మవారి విగ్రహం ప్రతిష్ట అయి ఉండదు కావచ్చు, పని ఏది జరగలేదు అని చెప్పేసి నీలాంబరి అంటుండగా, ఎప్పుడు ఇంతేనండి, ముందు ఒక రేంజ్లో ఉంటుంది, తర్వాత ఈ రేంజ్కి వస్తుందని చెప్పేసి శృతి అంటుంది. అమ్మ అయిపోయిన పెళ్ళికి మనం బాజాలు కొట్టుకోవడం ఎందుకు, ఇక మెల్లగా రోడ్ ఎక్కి బస్ ఎక్కి మన ఊరికి పోదాం పాండి అని చెప్పేసి భూపతి అంట. ఏంటి బస్ ఎక్కిపోయేది, ఎదురుంక పాము అని చెప్పేసి ఒక్కసారిగా ఉలిక్కి పడతాయి. ఇక వెంటనే ఆ నాగదేవతలందరూ కలిసి పగబట్టి శృతి, భూపతి, నీలాంబరి వెనకాల పడుతూ ఉంటాయి. వెంటనే ఊర్లోకి వచ్చేసరికి మోకాలకు అమ్మవారు పూనకమవుతుంది. వెంటనే భూపతి, ఏంటి మీ మోకాలకు బొబ్బలు వచ్చాయని చెప్పేసి అంటాగా, నీ మొహానికి కూడా అలాగే వచ్చే భూపతి గారు అని చెప్పేసి శృతి అంటుంది. అదండి గుడికి వెళ్దామని చెప్పేసి గుడి దగ్గరికి అమ్మ అక్షరమ్మ అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా, అదిగో వస్తున్నారని చెప్పేసి అక్షర అంటుంది. అక్షరమ్మ అని చెప్పేసి గుడి దగ్గరికి లోపలికి వచ్చిన తర్వాత పాములు కాటేయడానికి వస్తున్నాయి అక్క అని చెప్పేసి అంటుండగా, మరి ఇంకేంది కాటేయించుకోండి అని చెప్పేసి అరవింద్ అంటుండగా, అది కాటేయించుకోవడాన్ని అదేను వ్యాక్సిన్ బావగారు అని చెప్పేసి శృతి అంటుంది. అండి చచ్చిపోతామండి అని చెప్పేసి శృతి అంటుండగా, చేసిన పాపాలకి మరి చచ్చిపోరా, మేము చేసింది తప్పే ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి నీలాంబరి అంటే, అక్కయ్య నువ్వు దుర్గమ్మ భక్తురాలివే కదా, ఎప్పుడు ఇలాంటి పాపం పని చెయ్యం, ఇక ఎప్పుడు ఇలాంటి హీనమైన పని చెయ్యం, నువ్వు భక్తురాలివే కదా, క్షమించమని దుర్గమ్మని అడుగు అని చెప్పేసి భూపతి అంటూ ఉంటాడు. వెంటనే అక్షర, ఎందుకు చెప్తారు, ఈ కాలం మీదే కదా, ఈ రోజులన్నీ మీవే కదా, ఆ దేవుడు కూడా మీకు భయపడతాడు కదా, ఆ పాముల్ని భయపెట్టండి అవే వెళ్ళిపోతాయి అని చెప్పేసి అక్షర అంటుండగా, అదేదో బుద్ధి తక్కువే అన్నానమ్మా, కాళ్ళు పట్టుకుంటానమ్మా, క్షమించమ్మా అని చెప్పేసి భూపతి అంటాడు. చి అని చెప్పేసి అక్షర అంటుంది. కాపాడు అని చెప్పేసి అంటుండగా ఊర్లో వాళ్ళందరూ, అసలు వాళ్ళు కాపాడరు, మమ్మల్ని ఏమన్నా మీరు జాలి చూపించారా, ఇక ఆ కుటుంబం మా పక్కన లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేది, వీళ్ళని మాత్రం క్షమించుకు అని చెప్పేసి ఊరి వాళ్ళు అంటుండగా, కనికరం లేకుండా మాట్లాడకయ్యా అని చెప్పేసి నీలాంబర్ అంటుండగా, మీకు కనికరం లేనప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి అరవింద్ అంటాడు. ఇక వీళ్ళను క్షమించుకమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. మీ ప్రాణాలైతే అలా, వాళ్ళ ప్రాణాలైతే ఇలా అని చెప్పేసి అరవింద్ అంటుండగా, క్షమించ అక్కయ్య అని చెప్పేసి భూపతి అంటుండగా, మంట మంట అని చెప్పేసి అంటుండగా, ఇక్కడ మూల్యం చేపిస్తారు అని చెప్పేసి స్వామీజీ అంటుండగా, స్వామీజీ ఇక ఆ మూల్యం ఇవ్వండి అని చెప్పేసి ఇక బుజ్జమ్మ అంటూ వెంటనే అమ్మవారి తీర్థంతో ఆ ముగ్గురికి చల్లిన తర్వాత ఇక అమ్మవారి
వెళ్ళిపోతుంది. వెంటనే ఎందుకు బుజ్జమ్మ వీళ్ళని కాపాడారని చెప్పేసి ఊరి వాళ్ళు అంటుండగా, తప్పును ఒప్పుకున్నప్పుడు ఇక ఆ ఒప్పును మనం సరిదిద్దడమే, అంతేకాకుండా ఇక ఒప్పుకోవడమే మనం చేసిన ధర్మం అని చెప్పేసి బుజ్జమ్మ అంటూ వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అని చెప్పేసి బుజ్జమ్మ అంటుండగా, లేదక్కయ్ మాకు పునర్జన్మనిచ్చో ఇంకా మారకుండా ఉంటామా అని చెప్పేసి భూపతి లెంపలు వేసుకుంటూ ఉండగా, అవునత్తయ్య అని చెప్పేసి శృతి అంటే ఎప్పుడు అమ్మవారి నగలు జోలికి రాము, ఏ ఊరికి కీడు తలపెట్టము, బుద్ధిగా బతుకుతామని చెప్పేసి శృతి అంటూ మారుతారా, మేం నమ్మాలా, అమ్మ వీళ్ళ ప్రాణాలు కాపాడకుంటే అయిపోయిందని చెప్పేసి ఉండగా, అరవింద అమ్మవారి సన్నిధిలో ఒకరి ప్రాణాలు పోతుంటూ చూస్తూ ఊరుకోవద్దు అని చెప్పేసి బుజ్జమ్మ అంటే, ఇవి ఇచ్చిన పునర్జన్మకు ఇక సాటి మనిషిలా బ్రతికి ఇక సాటి మనుషులను గౌరవిస్తాం, ఇప్పటి నుంచి చూడక్కాయ అని చెప్పేసి భూపతి అంటుండగా, అది చూద్దాం అని చెప్పేసి అక్షర ఇక నుంచి మంచిగా బ్రతుకుతామా అని చెప్పేసి అక్క నుంచి భూపతి శృతి నీలంబరి వెళ్ళిన తర్వాత బుజ్జమ్మ గారు హారతి తీసుకోండి అని చెప్పేసి అంటుండగా, ఇక నుంచి అమ్మవారి ప్రతిష్టనైంది, ఊరికి ఏం కాదు అందరూ చల్లగా ఉంటారు అని చెప్పేసి బుజ్జమ్మ ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి అని చెప్పేసి ఇక బుజ్జమ్మ వాళ్ళు విజయవాడకు వస్తారు. ఈలోపు కలెక్టర్ ఆఫీస్లో సత్యకు కడుపు నొప్పి వస్తుంది. ఏమైంది సత్య అని చెప్పేసి ఇక పక్కనున్న ఎంప్లాయీస్ అడుగుతుండగా, చాలా కడుపు నొప్పి ఉంది అని చెప్పేసి అంటుండగా, అయ్యో అక్షర గారు కూడా లీవ్లో ఉన్నారు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారని అడిగి ఇక లీవ్ పెట్టి వెళ్ళు అని చెప్పేసి అంటుండగా, వెంటనే సార్ స్టమక్ పెయిన్ ఉంది, ఇక ఇంటికి వెళ్తా అని చెప్పేసి అంటుండగా, రావడమే 10 నిమిషం లేటు, ఇంకా కాకమ్మ కదలా అని చెప్పేసి అంటుండగా, రావడం అంటే ఇక స్టమక్ పెయిన్ వల్ల లేట్ అయింది సార్ అని చెప్పేసి అంటుండగా, నీ కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పకు అని చెప్పేసి పుల్లారావు కాస్త లీవ్ ఇవ్వడు అని చెప్పేసి అంటుండగా, చాలా స్టమక్ పెయిన్ ఉంది సార్, ఇక మీకు లీవ్ ఇస్తాడా, అసలు ఆడవాళ్ళంటేనే నాకు చిరాకు అని చెప్పేసి పుల్లారావు అంటారు. వచ్చేసరికి సత్య లీవ్ ఇచ్చారని చెప్పేసి ఎంప్లాయీస్ అడుగుతుండగా, లేవు ఇవ్వనన్నాడని చెప్పేసి అంటుండగా, పుల్లారావు బయటకు వచ్చి ఏంటి మీటింగ్స్ పెట్టారని చెప్పేసి అడుగుతుండగా, సార్ తనకు స్టమక్ పెయిన్ అట, లీవ్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాయి. సపోర్టా మాకు కూడా హెడేక్ ఉందమ్మా, ఏంటి సార్ స్టమక్ పెయిన్ అంటుంది, కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక అందరూ ఎంప్లాయీస్ అంటూ ఉంటాయి. ఏ ఆఫీసర్కి ఎదురు మాట్లాడతారా, చెప్తాం ఈ సంగతి అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. పుల్లారం చేసుకోడు, లీవ్ ఇవ్వడని మనమే అర్థం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపు విజయవాడకు అక్షర వాళ్ళు వస్తూ ఉంటారు. అమ్మవారిని విగ్రహాన్ని కనిపెట్టారు, ఇక ప్రతిష్ఠ చేశారని చెప్పేసి బుజ్జమ్మ అక్షరతో అంటూ, గండం పోయింది, అందరూ మంచిగా ఉన్నారు, మా నాన్నగారి ఆత్మశాంతికి ఎక్కడున్నా కలుగుతుందని చెప్పేసి బుజ్జమ్మ అత్తయ్య గారు అని చెప్పేసి అంటుండగా, ఈలోపు అప్పుకు కాల్ వస్తుంది. సరే విజయవాడకు వస్తున్నామండి, అవునా సర్లే చిన్నక్క వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పేసి అంటుండగా, ఎవరు అప్పు అని చెప్పేసి అంటుండగా, అశ్విన్ గారు నేను వస్తున్నానని చెప్పలేదు, ఇక అత్తయ్య వాళ్ళ బంధువుల పెళ్ళి ఉందట, 2 రోజులు పడుతుందట, నేను చిన్నక్క వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పాను అని చెప్పేసి అప్పు అక్షరకు అవునా నువ్వు పూజ కూడా చేసుకో అంటుండగా, సరే చిన్నక్క అశ్విన్కున్న గండం కూడా పోతుంది, సరే నేను ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి అక్షర అంటుండగా, నేను కూడా వస్తాను చిన్నక్క అని చెప్పేసి అప్పు విజయవాడకు శృతి భూపతి వచ్చిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా, ఇప్పటికీ బ్రతికి ఉన్నా అంటే కళ నిజం అనిపిస్తుంది, అమ్మో దేవుడు అంత పవర్ఫుల్లా అని చెప్పేసి శృతి అంటుండగా, ఇక ఇంకోసారి దేవుడి జోలికి నగల జోలికి వెళ్ళకూడదు అంటుండగా, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అని చెప్పేసి శృతి అంతా చెప్పిన తర్వాత, ఇందులో హీరోయిన్ ఎక్కడుందా అని అడిగినట్టుగా ఉంది నీ సామెత, ఇంకేం చేసేది అని చెప్పేసి భూపతి అంట, ఏం లేదు శృతమ్మ మనం మారిపోదాం అంతే అంటారా, అంతే, ఇక మన జీవితంలో తుప్పులు పడినా కూడా తప్పులు మాత్రం చేయకూడదు శృత అని చెప్పేసి భూపతి అంటే, తప్పులు కాకుండా ఇంకేం చేద్దాం అని చెప్పేసి అంటుండగా, చక్కగా సన్యాసం తీసుకుందామని చెప్పేసి భూపతి అంటే తీసుకొని మంచి మార్గంలో నటించుదాం, ఇక ఇది ఫిక్స్ అని చెప్పేసి అంటుండగా, ఇక శృతి మాత భూపతి అని చెప్పేసి ఇద్దరు కలిసి అనుకుంటూ ఉంటారు. వేసుకున్న సత్యం అని చెప్పేసి ఎంప్లాయీస్ అడుగుతుండగా, వేసుకున్నాను, మళ్ళీ మీటింగ్ పెట్టారని చెప్పేసి పుల్లారావు అంటుండగా, సాటి ఎంప్లాయ్ ఇక అలా ఉన్నప్పుడు ఇక చూసుకోవాలి కదా, వర్క్ ఏం ఆగట్లేదు అని చెప్పేసి అంటుండగా, చూసుకోండి కానీ ఇక్కడ దాన్ని జాబ్లో నుంచి తీసేశాను, మీ అందరు ఒకళ్ళు చూసుకుంటూ ఇక పరామర్శించుకోండి అని చెప్పేసి అంటుండగా, సార్ మేమేం తప్పు చేసాం సార్, అమ్మా 5 ఆఫీస్తో ఇలాగే మాట్లాడితే
ఇలాగే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు రిజిగ్నేటర్ ఇస్తారు. సార్ నా వల్ల వీళ్ళు ఏదో మాట్లాడారు, క్షమించండి సార్ అని చెప్పేసి సత్య అంటే ఎంప్లాయీస్ అందరూ కలిసి బయటికి వెళ్తుండగా ఈలోపు అక్షర వస్తుంది. ఇక కార్ దిగి వస్తుండగా రాణి సంధ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతుండగా మేడం వచ్చారా మేడం ఏమైంది అందరికీ అని చెప్పేసి అక్షర అడుగుతూ కడుపు నొప్పి అయిందని ఇక ఇంటికి పంపించమంటే ఇలా చేశాడు, మమ్మల్ని జాబ్లో నుంచి తీసేశారు మేడం అని చెప్పేసి చెప్తుండగా అక్షర కోపంగా చూస్తూ ఉంటే చెప్పేసి అందరినీ తీసుకొని వస్తుండగా ఈసారి లేడీస్ని పెట్ట అందరినీ జెంట్స్ని పెడతా అని చెప్పేసి అనుకుంటుండగా పుల్లారావు గారు అని చెప్పేసి అక్షర కోపంగా వచ్చినగా ఓ లీవ్లు అయిపోయా అని చెప్పేసి ఉంటుండగా నేను ఏదైనా వర్క్ ఉంటేనే ఇక లీవ్ పెడతా, తర్వాత వర్క్ వస్తాను చెప్పి అంటూ ఉంటుంది. మంచిది సార్, వీళ్ళకి చేసింది అసలు మంచి పద్ధతి కానే కాదు, ఇక మనుషులు అన్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావా అని చెప్పేసి అక్షర అంటూ ఉంటుంది. అర్థం చేసుకోకుంటే ఎలా సార్ అని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంది. మరి అప్కమింగ్లో పుల్లారావుకి ఎలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతుందో తెలుసుకోండి.